వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జానీ మాస్టర్ వివాదంపై సీరియస్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రీడి కోసం పొట్టుగా కొట్టుకున్న మహిళలు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అంబులెన్స్ల కొరత. బ్రిడ్జిపై బైక్లతో విన్యాసాలు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆకతాయిలు. గుంటూరులోని ఆదిత్య హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలి. ఇసుక బుకింగ్ మరింత సులభతరం. కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ 9 నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ పై బైక్లతో ఆకతాయిలు విన్యాసాలు. రోజుకి రెచ్చిపోతున్న ఆకతాయిలు, సరైన నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో స్టంట్లు నిర్వహిస్తున్న ఆకతాయిలు పట్టించుకొని చికట్పల్లి పోలీసులు. ప్రజా సమస్యలపై స్పందించే నాయకుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని టీడీపీ సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి తెలిపారు. ఈ రోజు కల్లూరు మండలంలోని వీకర్ సెక్షన్ కాలనీ వై జంక్షన్ దగ్గర టీడీపీ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా టీడీపీ నాయకులు మల్లెల పుల్లారెడ్డి బాణసంచ పేల్చి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ జిల్లాలో ప్రాజెక్టులపై పాలకులకు నిలదీసిన నాయకుడు గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి అనేక రకాలుగా ఆందోళన చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మధు, సోహెల్, మల్లికార్జున్ రెడ్డి, సత్య, శ్రీరామ్, శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. నూతన ఇసుక పాలసీ ప్రకారం ఇసుకను ఉచితంగా, సులభంగా బుక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాండ్ బుకింగ్ పోర్టల్ను అమల్లోకి తీసుకువచ్చిందని, ఈ సదుపాయాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టర్ బోర్డ్ మీటింగ్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ అతిథి సింగ్లు హాజరవ్వగా సంబంధిత అధికారులు హాజరయ్యారు.
గాంధీ ఆసుపత్రిలో మరణాల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలిపిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. గాంధీ ఒక ఆసుపత్రిలో తప్పు జరిగితే ఏమైతుంది? రేవంత్ రెడ్డి వచ్చి 5 నెలలే అవుతుంది కదా, అప్పుడే మార్పు రావాలంటే ఎలా అని అన్నారు ఎంపీ రఘునందన్ రావు. అధికారం కోల్పోయినటువంటి బాధలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు అర్థరహితమైనటువంటి అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారని నేను అంటున్నాను. ఎందుకంటే ఒక హాస్పిటల్లో పొరపాటున ఎక్కడైనా జరిగితే జరిగి ఉంటుంది, ఇన్సిడెంట్ జరగలేదని నేను అంటలేను. మొత్తం 5 నెలల్లోనే ఏదో మార్పు జరగాలి. 10 ఏళ్లలో మీరు ఏం చేయలేని అసమర్థులు, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళని 5 నెలల్లో ఏదో జరగాలి అని చెప్పి ఏదో ఊహించుకుంటే ఎట్లయితుంది? బేసికల్గా జరుగుతున్న పొరపాటు ఎక్కడ, పునాదులు వేయడంలో జరిగిన పొరపాటు ఎక్కడ అనే చూడండి. 10 సంవత్సరాల్లో తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది, అంతా అయిపోయింది అనే మీరు పోయి ప్రగతి భవన్లు, సెక్రటరియట్లు పెద్ద 100 కోట్లతో కట్టినప్పుడు మరి 10 ఏళ్లలో మీరు కట్టిన దవాఖానలు ఏమైనా డాక్టర్లు ఎట్టిపోయినరు? ఎందుకు జరుగుతూ ఉన్నాయి మరణాలు? దీని మీద మాట్లాడకుండా రోజు ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శించాలనుకోవడం అనేది మంచి పద్ధతి కాదు రాజకీయాల లోపల. 1. 2, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ స్పెసిఫిక్ కేస్ గురించి మాట్లాడుకుందాం, ఆ ఊరికి పోవాలి, మాట్లాడుకోవాలి. రైతుల ఆత్మహత్యలు మీ కాలంలో 10 ఏళ్ళు సాగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. సో హౌ యూ విల్ కంపేర్ ఇట్? యూ హ్యావ్ ఎనీ స్టాటిస్టిక్స్ అంటే నో స్టాటిస్టిక్స్. మా కాలంలో రైతుల ఆత్మహత్యలు జరగలేదు అని చెప్తారు. జరగలేదా అన్న? ఫామ్ హౌస్ కాడికి పోయి మా దౌలతాబాద్ రైతే ఊరేసుకున్నాడు. దానికి దేర్ ఈజ్ నో ఆన్సర్ ఫ్రమ్ ద టీఆర్ఎస్. కాబట్టి కేటీఆర్ అయినా హరీష్ అయినా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లోపల ఏదో చేయాలనేటువంటి తపన లోపల చేస్తున్న పంచాయతీ తప్ప గ్రౌండ్ రియాలిటీలో లేరు వాళ్ళు అనేది నా ఆలోచన. మాట్లాడారు కదా. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో షాకింగ్ ఘటన జరిగింది. విజయ్ అనే ముద్దురు మన్మధుడు ఒకరికి తెలియకుండా ఇద్దరిని ప్రేమలో పడేశారు. ఒక శుభ ఉదయాన ఈ ప్రేమికుడి బండారం బట్ట బయటలైంది. దీంతో ఇద్దరు మహిళలు కలిసి ప్రియుడిని చితకబాదుతారని అనుకుంటే సీన్ మొత్తం రివర్స్ అయింది. ప్రియుడి కోసం ఈ ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. ప్రియుడు విజయ్తో పాటు ఇద్దరు మహిళలపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం కేంద్రంలో గురువారం స్కూటీపై అక్రమంగా మద్యం తరలిస్తున్న 2 వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు గజపతి నగరం సబ్ ఇన్స్పెక్టర్ కె లక్ష్మణరావు తెలిపారు. మద్యం తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 146 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ మద్యం, గంజాయి తరలిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరికి ఇబ్బంది? సార్, నేను గజపతినగరం ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఈరోజు నాకు రాబడిన ఒక నమ్మకం అనే సమాచారం ప్రకారం ఒక ఇల్లీగల్గా లిక్కర్ బాటిల్స్ తరలిస్తున్నారనే విషయం ఒక నమ్మకం అనే సమాచారం ప్రకారం నేను ఒక ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ ఇస్తే ఒక 2 మీడియట్ సమక్షంలో మేము రైడ్ చేయగా ఒక 2 వ్యక్తులు ఒక స్కూటీపై వెళ్తుండగా మన గజపతినగరం జంక్షన్ దాటిన తర్వాత 2ని పట్టుకుంటే వాళ్ళ దగ్గర సుమారుగా 146 బాటిల్స్, 2 వ్యక్తులు 146 బాటిల్స్, ఒక బైక్ పట్టుకొని సీజ్ చేసి దానిపై కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశం.
అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో గురువారం సాగునీటి సలహా మండలి సమావేశ నిర్వహణ. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యవుల కేశవ్, రాష్ట్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమం మరియు విద్యా వైద్య శాఖ మంత్రులు సతీకుమార్ యాదవ్, ఏఐబి చైర్పర్సన్ మరియు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ డాక్టర్ వినోద్ కుమార్, ఐఏఎస్ జిల్లా ఎస్పీ పి జగదీష్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ శివరామరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కావాల శ్రీనివాసులు, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, సింగనముల ఎమ్మెల్యే బండారు శ్రావణి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాని పక్కనే పెడితే మంచి పోనీకి ఇంకో దగ్గర ఉందా, ఎక్కడుందో పెట్టండి. హెచ్ఎల్ఎంసీకి ఎంత, జీపీసీకి ఎంత, జిఎస్పీసీకి ఎంత, ఏబీసీకి ఎంత ఒకసారి చూపించండి, అందరూ చూసిన జలవనరుల శాఖ మంత్రివర్యులు, ఆర్థిక శాఖ మంత్రివర్యులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాటర్ రిసోర్స్ వారందరూ కూడా వెంటనే అక్కడ దిగడం జరిగింది. సెక్యూరిటీ అనేది ఈరోజు కలిగింది. ఈరోజు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డులో మీ అందరికీ తెలుసు, ఉన్న నీళ్ళని ఒక వాటర్ మేనేజ్మెంట్ కేటాయించిన దానికంటే మేము తక్కువగానే వాడుకుంటున్నాం సార్. డ్యామ్లకి ఇన్ఫ్లోస్ ఎంత ఉన్నాయని చెక్ చేయడానికి ఇప్పుడు డీసిల్టేషన్ చేద్దాము, ఆ జమ్ము ఏదైతే పెరిగిందో దాన్ని కూడా తీపిద్దాము. ఇంకోటి నా ప్రాబ్లం ఏమైతుందంటే ఎన్ఆర్జీఎస్ కింద వీళ్ళు ఏం చేస్తున్నారంటే సిల్ రిమూవ్ చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు దాదాపు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ 2024-25 మీటింగ్కి స్వాగతం పలుకుతున్నాం. మొట్టమొదటిగా ఎన్నికల తర్వాత కలెక్టరేట్కి మొట్టమొదటిగా విచ్చేసినటువంటి పడే పరిస్థితి ఉంది. మీరు నిన్నగానే చూసుకుంటే బీకేస్ లో రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. అంటే మనము గత ప్రభుత్వం చేసిన ఈ తప్పిదం వలన అందరూ కాలం మీద ఉండాలి. వ్యవస్థను అందరూ మర్చిపోయినాం. లెటర్స్ బి ప్రాక్టికల్. జేఈ అనే వాళ్ళు తనకున్న రీచ్ లో 100% తిరగల, డిఈ 50% తిరగల, ఈఈ 20% తిరగల, ఎస్సీ 5% తిరగల. చేసుకునే అవకాశం ఉంది. ఇది కాలువలు కూడా కొన్ని సంవత్సరాలుగా నిర్వహణ లేకపోవడం వల్ల ఇబ్బందులు, వెజిటేషన్ పెరగడం, సిల్ట్ పెరిగిపోవడం, దాని కారణంగా అనుకున్న ప్రాంతానికి గమ్యస్థానానికి నీరు చేరలేని పరిస్థితి వాళ్ళ ఉంది. కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. దానికి నేను ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రిగా ఉమ్మడి జిల్లా, గతంలో ఉన్న జిల్లానే సత్యసాయి జిల్లా కూడా ఈ జిల్లా ఉమ్మడి జిల్లా వాసిగా అధికారులని కోరుతున్నది ఏంటంటే, ఈ గతంలో దాకా ఉపేక్ష పనికిరాదు, ఉదాసీనత అసలే పనికిరాదు. రైతుల కష్ట నష్టాలకి స్పందించాల్సిన అవసరం ఉంది. ఇక చిత్తశుద్ధితోనే కాదు, సెన్సిటివిటీతో పనిచేసే ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉండే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అన్నదాతకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. సాగునీరు, అదేవిధంగా తాగునీటి అవసరాలు కూడా ఈ ఉమ్మడి జిల్లాలకు అందించడం కోసం, ఎందుకంటే ఈ ఎస్సీ కామన్ గా ఉన్నట్టున్నారు రెండు జిల్లాలకు కలిపి. అనంతపురం చెరువు కానీ నింపాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలాగే ఇంకొకటి, నేషనల్ పార్క్ దగ్గర ఒక చెక్ డ్యామ్ ఉంది. ఆ చెక్ డ్యామ్ కానీ ఫిల్అప్ చేయాలని చెప్పేసి సి కానీ కోరడం జరుగుతుంది. ఎందుకంటే నేషనల్ పార్క్ కి వాటర్ లేక ఆల్మోస్ట్ ఆ చెట్లు అనేవి వెళ్ళిపోయాయి. గత 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక పార్క్ మొత్తం నిర్వహించకపోయింది. దానికోసం నేషనల్ పార్క్ దగ్గర ఆ చెక్ డ్యామ్ నింపాలని చెప్పేసి సి కానీ కోరడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వెలుగు కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కర్రి వెంకట్రామరెడ్డి. అభయహస్తం ఆధార సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని మండిపడిన వెంకట్రామరెడ్డి, కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయినా వైకాపా మత్తు వదలడం లేదంటూ అధికారులపై మండిపడ్డ టీడీపీ నేత వెంకట్రామరెడ్డి, అభయహస్తం పింఛన్ కోసం ప్రీమియం కట్టిన లబ్ధిదారులకు లబ్ధి చేకూరలేదని అన్నారు. కట్టిన ప్రీమియమైన బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేసిన టీడీపీ నేత వెంకట్రామరెడ్డి, వెలుగు కార్యాలయానికి తాళం వేసి వైసీపీ ప్రభుత్వం మత్తులో ఉన్న అధికారులు మత్తు వదలండి అంటూ తన నిరసన వ్యక్తం చేశారు. ఒక నిమిషం, ఎప్పుడు పంపించారు మీ జిల్లాకి? 17/8/2024 పంపించారు మేడం. వాటి స్టేటస్ ఏంటి మేడం చెప్పండి ఒకసారి సార్ వాళ్ళకి.
స్క్రీన్ షాట్ కదా మేడం, మీరు స్క్రీన్ షాట్ పెడితే కానీ మేడం ఒకసారి మీరు చెప్తే సారాలు ఇక్కడ తాళం వేసుకుని ఆఫీస్ తాళం దానికి సంబంధించిన వివరణ ఏమి ఇవ్వలేదని చెప్పి సారాలు ఆఫీస్కి తాళం వేసి పట్టుకుపోతున్నారు. మీకు ఇచ్చి మీకు 17 అందింది కదా మేడం జిల్లాకి. కొందరు అధికారులు గత ప్రభుత్వం ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నట్టుగానే ప్రవర్తన జరుగుతున్నది. ప్రభుత్వం మారి 100 రోజులైనా నేటికి వాళ్ళలో చలనం లేదు. ప్రభుత్వం విధానాలు కూడా ఏమీ సక్రమంగా పనిచేయట్లేదు. ఉదాహరణకు అనపర్తి మండలంలో డ్వాక్రా ఆఫీసు సంబంధించి అధికారుల పనితీరు చాలా దారుణంగా ఉన్నది. నేను సుమారు 2 నెలలుగా వాళ్ళతో ప్రతిరోజు వచ్చి కొన్ని సమస్యలపై వాళ్ళ దృష్టికి తెచ్చి మా గ్రామంలో ఉన్న సమస్యల్ని వాళ్ళ దృష్టికి తేగ నేటికి కూడా వాళ్ళలో చలనం లేదు. ఉదాహరణకి మా గ్రామానికి చెందిన ఒక మహిళ ఈ రోజుకి సుమారు 75 సంవత్సరాల వయసు ఆమెకి అభయహస్తం పెన్షన్ పొందడం కోసం ఆమె డబ్బులు చెల్లించింది 2009లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆవిడకి పెన్షన్ రావటం లేదని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాళ్ళు డబ్బులు కట్టిన ఆధారం కావాలని చెప్పేసి చెప్పడం జరిగేది. ఆమె డబ్బులు కట్టిన రసీదు 2009లో బ్యాంకుకి చెల్లించిన కాపీ చూపిస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానం 2011లో ఆవిడ పెన్షన్ మంజూరైంది కానీ ఆవిడ తీసుకోలేదని చెప్పడం జరుగుతుంది. అసలు ఈ రోజులో పెన్షన్ మంజూరైతే తీసుకోని వ్యక్తులు అంటే ఉన్నారా? మరి ఇన్ని ఆధారాలు చూపించిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట. అదేవిధంగా ఇంకో ఆమెకి 2011లో 60 సంవత్సరాలు పూర్తయి 2012కి 61 సంవత్సరాలు రావడం జరిగింది. ఆవిడ కూడా అభయహస్తం పెన్షన్ డబ్బులు చెల్లించింది. కానీ ఆవిడ విషయంలో 2018లో ఆమె డబ్బులు చెల్లించలేదని నోటీస్ ఇవ్వడం జరిగింది. పోనీ డబ్బులు చెల్లించకపోతే అంతకు ముందు చెల్లించిన డబ్బులు తిరిగి చెల్లించేయండి మీరు పెన్షన్ మంజూరు కాకపోతే అంటే దానికి కూడా సమాధానం లేదు. అదేవిధంగా అనేక సమస్యలతో ఈ డ్వాక్రా ఆఫీసులో అధికారులు పనితీరు ఈ విధంగా ఉంది. ఇప్పటికీ కూడా సరిగా వాళ్ళ పనితీరు లేక ప్రభుత్వంపై అభండాలు వేయడం వల్ల ఈరోజు ఆ డ్వాక్రా ఆఫీస్ భవనానికి నేను తాళం వేయటం జరిగింది. 100 రోజులై ప్రభుత్వం మారి 100 రోజులైనా అధికారులు పనితీరు సరిలేని కారణంగా ఈరోజు ఈ డ్వాక్రా బిల్డింగ్కి తాళం వేయటం జరిగింది. మరి ఇప్పటికైనా అధికారులు గమనించి ఇలాంటి పనిచేయని అధికారులపై చర్య తీసుకోవాలి. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే మహిళలందరికీ కూడా ప్రభుత్వం లబ్ధి అందాలని కోరుకుంటూ మేము ఈరోజు ఈ డ్వాక్రా బిల్డింగ్కి తాళం వేయటం జరిగింది. వెలగపూడి సచివాలయ సమీపంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కోరమండల్ గేట్ ఎదురుగా మరియు గాజువాక డిపో ఎదురుగా పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు చేతుల మీదుగా అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. పేదవారితో కలిసి ఆయన కుటుంబ సమేతంగా భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్, అధికారులు మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సార్ ఒక నిమిషాలు ఉండండి సార్, ఒక నిమిషాలు ఉండి పట్టుకోండి, అలా పట్టుకోండి. ఓకే ఓకే సార్, ఓకే ఓకే. ఒకసారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం నీతి నిబద్ధత పనిచేస్తుందని మరియు ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తప్పక నెరవేరుస్తుందని తెలియజేస్తూ ఆస్తుల పరిరక్షణ కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను చాటుకుంది. ఇకపై ప్రజల ఆస్తులపై ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉంటుందని తెలియజేశారు. అన్ని జిల్లాల నుంచి లాయర్లు వచ్చారు, హైకోర్టు లాయర్స్ అందరూ వచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మీరు ఇబ్బంది ఉంది, మీకు తెలియట్లేదు, దీని తాలూకు డేంజర్, మీరు ఎందుకు ఎవరో మాట్లాడట్లేదు అని. మేము మాట్లాడామంటే సరిపోవట్లేదని చెప్పి ఒక సెషన్ పెట్టారు వాళ్ళు పూర్తిగా. మా మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పింది వింటే భయం వేసింది. అందులో మరీ ఒకరు చెప్పింది, నా పొలంలో నీ ముఖం ఎందుకు, నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి, నా తాతలు ఇచ్చిన ఆస్తిలో మీ ముఖం ఏంటి, ఇందులో మా తల్లిదండ్రుల స్వార్జితం, వాళ్ళ కష్టార్జితం, ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి, పొలాల్లో సరిహద్దు రాయిల్లో మీ ముఖాలు ఏంటి, ఇది ఎటు వెళ్ళిపోతుంది, మీరు ఎవరేం చేయరా అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీస్తే నేను చెప్పి నేను సాధ్యమైనంత చేస్తాను, తీసేస్తామని చెప్పి. ఆ రోజు అది విశ్వాసమే, నమ్మకమే. కానీ ఈ రోజున అది ఒక సత్యం, ఒక నిజం. చంద్రబాబు గారు రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి ఆస్తులకి భద్రత కల్పించినందుకు మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ఊహించగలను, నేను పిఠాపురంలో భూమి కొంటే దాంట్లో అప్పటి ప్రభుత్వం మన ఆ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది. నాకు కూడా తప్పలేదు అది, ఆయన నవ్వుతూ ఆయన ఫోటో ఉంది. అంటే మనం కష్టపడి కొనుక్కుంటే ఆయన ఫోటోలు అసలు ఎప్పుడు లేదు. ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి అక్కడ, ప్రభుత్వ ప్రతినిధివి నువ్వు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం వెంకటేశ్వరం గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడడంతో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు శ్రీనివాసు, చంద్రశేఖర్లు తెలిపారు. తమ కుటుంబంలోని మహిళలు స్నానం చేస్తుండగా స్నానాల గది పైకప్పు లేకపోవడం గమనించిన తమ సమీప బంధువులైన వెంకటేష్ అను వ్యక్తి స్నానం చేస్తున్న మహిళలను చూస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపారు. మహిళలు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ప్రశ్నించగా అతను మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తూ ఎదురుదాడి చేసి గుడ్డలు చించి అవమానం చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే సమాచారాన్ని మహిళలు తమ దృష్టికి తీసుకురాగా వారు పోలీసులను ఆశ్రయించమని అన్నారు. తమకు న్యాయం చేయవలసిన పోలీసులు కనీసం బాధితుల నుండి ఫిర్యాదు సైతం తీసుకోలేదని ఆవేదన చెందారు. నాయన చేయాలి చేసుకునింది చెప్పు, ఇప్పుడు నువ్వే చెప్పు, ఎంతమంది చెప్తాడు కదా, ఇప్పుడు నువ్వే చెప్పు, నాకు చెప్పు. ఇప్పుడు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం అప్పలదొడ్డి పంచాయతీ వెంకటేశ్వరానికి చెందిన వాసి నేను. కానీ నాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రిసీవ్ కాలేదు, ఎస్ఐ గారు తీసుకోలేదు. కానీ నాకేం జరిగిందంటే, నమస్కారము రాళ్ళబుద్ధి గారు ఎస్ఐ గారికి కూడా నమస్కారము. కానీ మన ప్రేక్షకులంతా, టీవీ చూసే ప్రేక్షకులకంతా నేను చెప్పే విన్నపం ఏమంటే, జే శ్రీనివాసులు నా పేరు, మా తండ్రి పేరు జేజప్ప, వెంకటేశ్వరం నివాసి. కానీ నేను ఎందుకు వచ్చినానంటే, మా ఆడవాళ్ళు ఏమో నా మరదాలు పిల్లలు నీళ్ళు పోసుకుంటా అంటే మా చిన్నాయన కొడుకు వెంకటేశ్వర అనే మనిషి చూసినాడని చెప్పంగా నేను ఆదివారం నైట్ ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాడు ఎక్కువగానే మాట్లాడేది నేర్చినాడు. కానీ అప్పటికి నేను పట్టించుకోకుండా బెంగళూరు వెళ్ళిపోయి సోమవారం పొద్దున్నే వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయిన తర్వాత నాకేం జరిగిందంటే,
మా ఆడవాళ్ళు ఫోన్ చేసి ఇట్లా మీ తమ్ముడు మీ చిన్నాయన కొడుకు ఇట్లా మాట్లాడుతున్నాడు రమ్మని అడిగిన తర్వాత నేను వాడు ఏదో మాట్లాడుకుంటాడు, మీరు మీ పని మీరు చేసుకోమని చెప్పినాను. కానీ వీరే మాట్లాడారు వారే మాట్లాడారు నాకేమి తెలియని దానివల్ల నాకేం జరిగిందంటే అదే నైట్ సోమవారం నైట్ మంగళవారం కదా వాళ్ళు ఇచ్చేసింది, మంగళవారం నాడు మళ్ళీ అట్లే చేసినాడు. కాబట్టి వాళ్ళు మా మరదాన్లు ఇట్లా బచ్చల్లో స్నానం చేస్తుంటే పైకప్పు లేని బచ్చల్లో అది వాడు తొంగి చూసినాడు మిద్దెనుంటే తొంగి చూడడం వల్ల వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళ మొగుని కూడా చెప్పకుండా మా ఆడవాళ్ళకి చెప్పింది, మా ఆడవాళ్ళు నాకు చెప్పిన తర్వాత నేను ఆదివారం నైట్ ఊరికి వస్తే సోమవారం పొద్దున్న లేసి కూడా నేను వెళ్ళిపోయినాను మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి మా ఆడవాళ్ళు నాకు చెప్పడంతో వాడు ఇంట్లో దూరి 12 గంటల రాత్రుల్లో కూడా కొట్టినాడు. మా మరదలు స్నానం చేస్తుంటే వాడు తొంగి చూడడంతో మా ఆడవాళ్ళకు మా మరదలు చెప్పిన తర్వాత ఒకటికొకటి గొడవలు అట్లే పెరిగి అది ఏం చేసిందంటే వాళ్ళు ఒకరికొకరు కొట్లాడుకోనికి దిగి వాడు కొట్టినాడు మా ఆడవాళ్ళని. కొట్టిన తర్వాత ఇట్లే చేసినాడు. ఆడవాళ్ళు బట్టలంతా లాగి కొట్టడంతో వాళ్ళ అమ్మని భరించకుండా పాయసం తాగి ప్రభుత్వ ఆసుపత్రికి చేరినారు. ఈ విషయం రాళ్ళబూదుగారి ఎస్ఐకి చెప్పినారు. సో ఆయన మీరు రాజకీయాల్లో లేరు, మీరు కంప్లైంట్ తీసుకోనని ఆయన అనడంతో నేను వేడ్చుకొని ఆ నుండి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేసినాను. వచ్చి ప్రెస్ వాళ్ళని పిలిచి మాట్లాడదామని ఇప్పుడు మాట్లాడుతున్నాను. మాకు న్యాయమే చేయాలా, అన్యాయం జరగద్దు. మా ఆడవాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే నుండి మళ్ళీ ఈ డిస్టిక్ మొత్తము మాకు బాధ్యతలు ఉండాలి. కాబట్టి ఇది మీరు దయచేసి అందరూ గమనించి మాకు న్యాయమే చేయాలి, అన్యాయం చేయకూడదు. వాడు వేస్ట్ అయ్యేదొద్దు, నేను వేస్ట్ అయ్యేదొద్దు, ఏముందో అదే చేయండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.